ఇది ఒక టంగ్ ట్విస్టర్ రౌండ్. ఈ టంగ్ ట్విస్టర్ రౌండ్ లో మీకు టంగ్ ట్విస్టర్ ఇస్తాను, అలాగే 1 minute టైం ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైం లో మీకు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు అయితే కరెక్ట్ చెప్తారో అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేనవను, మిగతా ముగ్గురు దగ్గర నుంచి ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు లాగేసుకోవచ్చు అనమాట. అండ్ మనం ఇప్పుడు రంగు పడుతు రౌండ్ లో మొదటగా రాబోతున్న ధీరుడు సూర్యుడు సినిమా చూపిస్తావాలో నా సోదర సమానుడు నాగరాజు విచ్చేయించున్నారు. ఎవరికైనా కళ్ళకి ముక్కు పెడతాను, నీకు మొఖాన్ని పెట్టాల్సి వచ్చింది. నాగరాజు నీకు ఇచ్చే టంగ్ ఏంటంటే విన్యాసం చేస్తే సన్మానం, సంసారం పోతే సన్యాసం. విన్యాయం కాదు, అన్యాయం కాదు. విన్యాసం చేస్తే సన్మానం, విన్యాసం చేసే సన్మానం, సంసారం పోతే సన్యాసం, సంసారం పోతే సన్యాసం. వెరీ గుడ్. 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. విన్యాసం చేసే విన్యాసం చేసే విన్యాసం చేసే విన్యాసం చేసే విన్యాసం చేసే నవవాసం. అరే వనవాసం ఏం కాదు. విన్యాసం చేసే సంసారం, సంసారం. విన్యాసం చేసే సన్యాసం, సన్యాసం పోతే సంసారం, సంసారం. ఏం చెప్తున్నావురా? నిజంగా నువ్వు విన్యాసాలే చేస్తున్నావురా? విన్యాసం చేసే సంసారం, సంసారం పోతే విన్యాసం చేసే సంసారం. ఎంత పని చేస్తివిరో యములోడ రాజన్న, నువ్వెంత పని చేస్తివిరో యములోడ రాజన్న. ఏంటి గురువుడు చేసావు? అది విన్యాసమే. కంటెస్ట్ చెప్పావు, అది విన్యాసమే. మరి వనవాసం ఎక్కడి నుంచి వచ్చింది? నీకు ఇచ్చిన 1 minute టైంలో నీకు ఇచ్చిన కంటెస్ట్ సెన్సర్ కరెక్ట్ చెప్పావు అంటే 0. కంగ్రాచులేషన్. ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా నీ పోడిన దగ్గరికి. బట్ నాగరాజు అసలు ఎందుకు చెప్పలేకపోయి చెప్పు కరెక్ట్ కంటెస్ట్. స్పెట్స్ పెట్టుకోలే కదా, అందుకే చెప్పలేకపోయినా. అదేం రీజన్ రా? నువ్వు సార్ చెప్పు. అక్కడ విన్యాసం చేసే సన్మానం, సంసారం పోతే సన్యాసం. మా గురు తమ్ముడు అనిపించుకున్నాం. అండ్ టంగ్ టెస్ట్ చెప్పడానికి మరో వ్యక్తి రాబోతున్నారు, మరో పార్టిసిపేట్ ఎవరంటే సుమంత్. దా సుమంత్, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ అంటే 6 రంగుల లంగాలు వేసుకోమల్లా చెప్పమన్నా. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 6 రంగుల లంగాలు, లంగాలు 6 రంగుల లంగాలు, 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. 6 రంగుల లంగాలు, 4 రంగుల లుంగీలు. లంగాలు, 4 రంగుల లుంగీలు. 6 రంగుల 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 లంగాలు, 4 రంగుల లుంగీలు. కరకర కండల రోషం ఓటెత్తుతాది జనం కోసం. ఏంటి ఎక్సర్సైజ్ చేశారు? డాన్స్ చేయమంటే కొంచెం ఎనర్జీ వస్తుందని. దేనికి? పిండి తినడానికా? నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు చెప్పావంటే 2 times కరెక్ట్ చెప్పు. కంగ్రాచులేషన్స్. ఎవరి దగ్గర నుంచి తీసుకుని చెప్పు సార్. నాగరాజ్ దగ్గర 1000, వసుదేవ్ దగ్గర 1000. నెక్స్ట్ అబ్బాయి ఎవరంటే అందమైన అమ్మాయి రమ్యకృష్ణ. ఏదో పిలిచాను, ఒకసారి అడగచ్చుగా. నన్నేనా వేరే వాళ్ళని పిలవచ్చుగా, అడగచ్చుగా. ఇక్కడ నేను ఉండగా ఏ పప్పులు ఉడకవు. ఇక్కడ ఉంటావా? పట్టు పిడికిలై దాడి చేసినావే దడదడా, కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం, యుద్ధాలు వేయాలి తాళం, విడిగా నలిగా ఒంటరి నేను. సర్లే
ఏగుంటా నేను పప్పులో పప్పులు పక్కలో కప్పలు 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 పక్కలో కప్పలు కప్పులో పప్పులు. అయ్యే నువ్వు కూడా అవ్వచ్చుగా. వచ్చినప్పటి నుంచి నాకు సపోర్ట్ చేసి ఇప్పుడు ఏంటి మా గురుకు సపోర్ట్ చేస్తున్నా? అంటే కొంచెం అట్రాక్టివ్ ఫేస్ ఉంటే అట్లా. నీకు ఇప్పుడు హార్డ్ తీస్తాను అయితే ఈజీ తీసేసి. అదే ఫిక్స్. ఒకసారి చెప్పు, మళ్ళీ చెప్పు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. అది రెడీ 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో 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 పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు కప్పులో పప్పులు పక్కలో పప్పులు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో పప్పులు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు కప్పులో పప్పులు పక్కలో కప్పలు. కప్పులో పప్పులు పక్కలో కప్పలు. సుకుమారి తెరి చేరి చేస్తానే తరకారి నా తక్కుట మారి నారి నారే మాయల మారే. ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది ఏంటండి? కాలిపోయి బూడిదైపోయి మసి అయిపోయింది కూడా అది. గురు నాకు అలేవు చెప్పు. ఏంటి నీ బాబు పోయిస్తుంటున్నా నాకు అన్ని అనవసరం. నాకు అలేవు చెప్తున్నా లేదా? వస్తాయి పిచ్చదా నారి నారే మాయల మారే. మా గురువు ఏంటో అంతగానం పడుతున్నావు కదా? నేను పడటాడండి, మీరు తనేనా వెనకాల పడుతున్నారు? పడినప్పుడు నువ్వు ఎవరు చేయొచ్చు కదా? అరే వచ్చిన వాళ్ళు వెనకాల పడితే ఎందుకు కుంటామండి మేము? ఏంటి విజిలేస్తున్నారు? నాకు రాదు, నాకు వేయడం రాదు. వసుదా నీకు ఇచ్చిన డాక్టర్ సరిగ్గా చెప్పావంటే 12 times అంటే 12,000. ముగ్గురు ఉన్నారు, ఈక్వల్ ఈక్వల్. తీసుకోపో. నారి నారే మాయల మారే. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు రాబోతుంది ఎవరంటే రమ్యకృష్ణ, ప్లీజ్. నాగరాజు అండ్ సుమంత్ ఇద్దరు వచ్చి తన పిండి పడేటప్పుడు వెనకాల ఇలా పట్టుకోరా. పట్టుకుంటా, దానికోసం వెయిట్ చేస్తున్నా. ఐరన్ తో వెల్డింగ్ చేసిన బాడీలా ఉంది. రమ్యకృష్ణ, మరి నేను నీకు ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే ఎర్ర కర్ర కలర్, నల్ల కర్రల కలర్. ఎర్ర కర్ర ఎర్ర కర్ర కలర్. ఎర్ర కర్ర కలర్ చెప్పు. ఎర్ర రమ్యకృష్ణ నా పరువు తీయకు. ఈ రమ్యకృష్ణకి ఏమైంది? ఒకవైపు కర్ర, మరోవైపు నల్ల కర్ర. ఎర్ర కర్ర కలర్. నీకు ఫస్ట్ టైం మా సినిమా చూపిస్తాం వాళ్ళు ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వలేదు. చూసుకొని చెప్పుకోవచ్చు అనమాట మామూలు. ఓకేనా? నువ్వు చూసుకొని చెప్పుకోవచ్చు. ఓకేనా? చూసి చెప్పు. రెడీ 3, 2 యువర్ టైం స్టార్ట్స్. ఎర్ర కలర్ ఎర్ర కర్రల కలర్, నల్ల కలర్. నల్ల కలర్. ఎలాగైనా వెయిట్ పెరుగుతా కానీ ఎర్ర కలర్, ఎర్ర కర్రల కలర్, నల్ల కర్రల కలర్. ఎర్ర కలర్. నీకు గైడ్ ముందు పెట్టి ఎగ్జామ్ రాయమంటే ఏంటిది? ఎర్ర కలర్ కలర్, నల్ల కలర్ కలర్. ఎర్ర కలర్. టైం అప్. జింగిడి 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 జింగిడి. ఒక్కసారి టంగ్ టెస్ట్ కరెక్ట్ చెప్పు ఒక్కసారి నా గురించి. ఎర్ర కర్ర కలర్, నల్ల కలర్ కలర్. ఇప్పుడు చెప్పు, ఇందా చెప్పలా వెళ్ళు. రమ్యకృష్ణ జీరోనా? జీరో. అయ్యో. వెల్ డన్. ఎక్కడితో సినిమా చూపిస్తాం వాళ్ళు రంగు పడుతు రౌండ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం సరే.